వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి మా డిమాండ్స్ పరిష్కరించకపోతే జూన్లో సమ్మెకు దిగుతాము అని చెప్పేసి వాళ్ళు ఏదైతే హెచ్చరించారో దానికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులను అడుగుతున్నా మీరు ఎవరి మీద సమరం చేస్తున్నారు, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చూస్తూనే ఉన్నారు కదా అన్న విధంగా మాట్లాడారు. అండ్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వాటిల్లో మీకు కూడా భాగస్వామ్యం ఉంది, మీరు కూడా ఆ దిశగా ఆలోచించాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమాన్ని మనం చూసాం. ఈ సందర్భంలో ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏవైతే పథకాలు అందిస్తుందో అందులో ఉద్యోగుల భాగస్వామ్యం ఎంత ఉండాల్సినటువంటి అవసరం ఉంది, అంటే వాళ్ళు కూడా దీనికోసం కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా, మరోవైపు ఉద్యోగులు అడుగుతున్నటువంటి డిమాండ్స్ న్యాయమైనవా కావా అన్నటువంటి విధంగా మనం మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రజలు కూడా ముఖ్యంగా ఉద్యోగులు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఈ వేదికపై ఉంది. బట్ రాజకీయాలకు తావు లేకుండా మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు విన్నవించుకోవచ్చు. ఈ వేదికపై మీరు మాట్లాడే అవకాశం ఉంది, సో కాల్స్ చేసి మాట్లాడచ్చు. ప్రస్తుతం మనం గెస్ట్లతో మాట్లాడదాం. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ రాకేష్ గారు, డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కైలాష్ నేత గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ముందు మీతోనే స్టార్ట్ చేస్తా. కైలాష్ నేత గారు, కోసినా పైస వచ్చేటట్టు లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది. అండ్ ఉద్యోగులు కూడా ఇక్కడ రెస్పాన్సిబులే, అంటే ప్రజలకు ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతా అన్నీ వాటికి సంబంధించి మీరు కూడా బాధ్యులే, మీకు లేదా అక్కెరా అన్నటువంటి విధంగా మాట్లాడినటువంటి క్రమంలో మీరే స్పందించండి. ముందుగా హెచ్ఎంటీ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు, మా దిలీప్ ఆచార్య గారికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఛానల్ అవార్డుల సందర్భం లోపల రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నది, అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ఏదైతే సమ్మెకు పోతామో లేకపోతే ధర్నాలు చేస్తాము అని చెప్పేసి మొన్న జేఏసీ సంఘాలుగా వారు ఇచ్చినటువంటి అల్టిమేటానికి ముఖ్యమంత్రి గారు కొంత ఆవేదన చెంది మాట్లాడింది తప్ప వారి పట్ల విద్వేషం కానీ వారి పట్ల వ్యతిరేకత లేదు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ అధికారంలోకి వచ్చిన మేమైనా లేకపోతే గతంలో పాలించినటువంటి వాళ్ళమైనా మీరు మేము అందరం కలిస్తేనే, ప్రజాప్రతినిధులు అందరం కలిస్తేనే ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే మీ యొక్క సహకారం కూడా అవసరం ఉన్నది. 98% ఉన్నటువంటి ప్రజల మీద మీరు సమరం చేయటం వల్ల ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతి కానీ, అభివృద్ధి కానీ, వికాసం కానీ కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది. 9,21,000 మంది ఎవరైతే ఉద్యోగులు, అంటే డైరెక్ట్గా ఉద్యోగులు, కొంతమంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, వీళ్ళందరికీ మనం నెల ఇస్తున్నటువంటి 6,500 కోట్ల రూపాయల జీతాలు కానీ, అదేవిధంగా మరి కాంట్రాక్టర్కు బిల్లులు కానీ, మొత్తం సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గర ఉన్నటువంటి 18,500 కోట్లు ప్రతి నెల వస్తూ ఉంది. మిగతా వాటిని చెల్లించాలంటే ఇంకా 4,000 కోట్ల అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం 8,50,000 కోట్ల రూపాయలు చేసిపోతే 11% ఇంట్రెస్ట్ కల్పిస్తే వాటిని అన్నింటినీ చెల్లించాలంటే తలపానం తోకకొస్తా ఉంది. సో ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీలు రాజకీయాలు విమర్శలు చేస్తాయి, కానీ వాటిని మీకు ఆ ఉచ్చులో పడడం ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పోతున్న ఈ తరుణంలో, ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో మీరు సహకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. ఒకవేళ మీరే కనుక యుద్ధం చేసి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాడు ఉంటే మేము అందరం కూలిపోతాం కదా. ఇప్పుడు రక్షించాల్సినటువంటి మీరే ఈ రకంగా మాట్లాడడం ద్వారా, ఎందుకంటే 10 సంవత్సరాలలో కాలంలో గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఫస్ట్లో జీతాలు రాలేదు. మరి 55 సంవత్సరాలకి రిటైర్డ్ ఉన్నటువంటి సందర్భం లోపల వాళ్ళు తప్పించుకోవడానికి 9,000 కోట్ల పెండింగ్ బిల్లులను పక్క పెట్టడానికి 61 సంవత్సరాలు చేశారు. ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరించుకుంటూ పోతున్నాం. సంక్షేమ కార్యక్రమాలకు ఏదైతే మనం ఇవాళ ఆపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. సో కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీ భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఉద్యోగులు అడుగుతుంది వాళ్ళు చేసిన దానికే, వాళ్ళ పెండింగే కానీ వాళ్ళకి ఇంకా ఉచితాలు కావాలనో లేకపోతే వాళ్ళకి ఇంకో రకమైన సంక్షేమం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. చేసిన వాటికి వాళ్ళు మాత్రమే అడుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టేనా? నేనేమంటున్నా మేడం, వాళ్ళ యొక్క డిమాండ్లను కానీ వాళ్ళ యొక్క హక్కులను కానీ మేము కాదనేది సత్యం. కానీ గడిచినటువంటి 3 సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. మేము వచ్చిన తర్వాత 11% ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము వడ్డీలకు తెచ్చిందో వాటిని అన్నిటిని కూడా తగ్గించుకుంటూ పోతున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి 80,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో కాంట్రాక్టర్ని ఇస్తా ఉన్నాం. ఒక 1,000 కోట్లతోటి రాష్ట్రంలో కనుక ఇరిగేషన్ ప్రాజెక్టులు నెల ఖర్చు పెడితే 20 లక్షల ఎకరాలకు మరి సాగు భూమికి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది.
కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ప్రేమతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుపోండి. మీ సమస్యలను భవిష్యత్తులో తీరుస్తా అని చెప్పకనే చెప్పిండ్రు తప్ప మీరు చేసేది డిమాండ్ తప్పని, లేకపోతే మీరు చేస్తున్నది రాజ్యాంగ కైలాష్ గారు ఇప్పుడు ఆదాయ ప్రస్తావన కూడా సీఎం గారు చేశారు. నన్ను కోసిన ఆదాయం ఎక్కువ రాదు లైక్ ఇటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చిన తర్వాత ఆదాయం తగ్గడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఇబ్బందికరంగా మారిందని అనుకోవాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 17 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 1,58,000 కోట్లు. గత ప్రభుత్వం చేసినటువంటి అసలు మిత్తిలు లేకపోతే పెండింగ్ అన్ని కలిపితే 1,52,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇందులో హెచ్చు తగ్గులు ఎక్కడున్నాయి? కైలాష్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఆదాయానికి అడిగిన క్వశ్చన్. ఈవెన్ వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కిస్తీలు అన్ని కడుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళు చేసిన అప్పుకు వాళ్ళు కట్టారు, వాళ్ళు చేసిన అప్పుకు మీరు కట్టాల్సిందే. కానీ ఇక్కడ మీకు ఆదాయం తగ్గడం వల్ల ఇబ్బంది ఎక్కువ పడుతున్నారా? మేడం, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గురించి ఆదాయం రావటం లేదు. రెండో విషయం, మనం ఏ రకంగానైనా దీన్ని పూడ్చుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు మరి ఎక్కని మెట్టు తిరగని గుడి లేదు, అందరి దగ్గరికి పోతున్నాము, అప్పులు కావాలా భవిష్యత్తులో మేము చేస్తామని మీరు చేసిరు, మేము చేసిరు. అయినప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే మీ సహకారం అవసరం ఉన్నది. మీరు ఈనాడు ఏదైతే అల్టిమేటం జారీ చేయడం ద్వారా ప్రజల గుండెల్లో కత్తులు గుచ్చుతారా అని చెప్పేసి కొద్దిగా బాధతో మాట్లాడింది తప్ప వాళ్ళ ఉద్యమాలు లేకపోతే ధర్నాలు వీటి గురించి మేము ఆవేదనతో మాట్లాడిందే గానీ వాళ్ళను తక్కువ చేయడమో లేదా బూచిగా చూపించేటువంటి ప్రయత్నం కాదు అంటారు. ఓకే, 17 నెలల కాలంలో అనేక సందర్భాల్లో చర్చలు జరిపినాం. 10 సంవత్సరాల కాలంలో ఏనాడు ఉద్యోగ సంఘాలని పరిగణలోకి తీసుకోవాలి. ఆర్టీసీ సమ్మె చేస్తే 45 ఒకసారి రాకేష్ గారి వర్షం తీసుకుందాం. ఇప్పుడు మీకు సమాధానంగా గత ప్రభుత్వం చేసిన అప్పులు గత చరిత్రే కనిపిస్తున్నటువంటి క్రమంలో రాకేష్ గారు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ చేసిన అప్పులు పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి. రాకేష్ గారు సమాధానం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. జ్యోత్స్న గారు మీకు, అదేవిధంగా మిత్రుడు కైలాష్ నేతకు, దిలీప్ ఆచార్య గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిన్న మాట్లాడడం జరిగిందో, పోలీస్ అవార్డు ఫంక్షన్లో మాట్లాడడం జరిగిందో, చాలా దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 1 day బిఫోర్ 2 days బిఫోర్ రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏమైందంటే ఈ రాష్ట్రం దివాళా తీసింది, క్యాన్సర్ వచ్చింది, దీనికి రోగం వచ్చింది, మా దగ్గర పైసలు అన్నీ మాట్లాడతారు. సరే మాట్లాడితే మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడతారు, ఎప్పుడు ఏది పడితే ఏది మాట్లాడతారు, ఎవరికి తెలియదు. అది పక్కన పెడతాం మేడం. మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ గతంలోనే 2,95,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెడితే మేము బడ్జెట్ అంచనాలకు అందుకోలేకపోయాం. ఫస్ట్ ఎస్టిమేషన్ ఒక 30,000 కోట్లు తగ్గించి, తర్వాత ఒక 40,000 కోట్లు తగ్గించి, మొత్తం 70,000 కోట్ల లోటుతో బడ్జెట్లో మేము దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినామని చెప్పేసి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు మేడం. మరి లాస్ట్ ఇయరే నువ్వు పెట్టినటువంటి బడ్జెట్ 2,90,000 కోట్లను రీచ్ కాలేనప్పుడు మరి ఈ సంవత్సరం బడ్జెట్ 3,05,000 కోట్లతో ఎట్లా పెట్టినావు? అంటే ఎట్లా రీచ్ అవుతా అనుకున్నావు? గతంలోనే రీచ్ కాలే కదా, మళ్ళీ ఇప్పుడు రీచ్ అవుతా అని ఎట్లా అనుకున్నావు? 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా మీరు పెట్టినటువంటి 2,95,000 కోట్ల బడ్జెట్ను తీసుకున్నప్పుడు ఈరోజు బడ్జెట్ ఎట్లా పెట్టారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక ఉద్యోగులను తప్పు పట్టించేటువంటి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు 57 డిమాండ్లు పెట్టారు మేడం ప్రభుత్వం ముందట. 57 డిమాండ్లు పెడితే వాళ్ళు అడిగినటువంటి 46 డిమాండ్లు ఫైనాన్సేతర డిమాండ్లు. ఆ ఫైనాన్సేతర డిమాండ్ లేనప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడుతారు కదా ప్రజాప్రభుత్వం అని, ఈ 16 నెలల కాలంలో ఎన్నిసార్లు ఉద్యోగ సంఘాల నాయకులు పిలిచి మాట్లాడారు మీరు? ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అడుగుతుంది ఏంది? జీపీఎఫ్. వాళ్ళు ఏదైతే దాచుకున్నారో జీపీఎఫ్ సొమ్మును మేము రిటైర్డ్ అయినాం, 14 నెలల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఒక్కరికి కూడా బెనిఫిట్ ఇస్తలేరు అని అన్నారు. సరే, నువ్వు ప్రభుత్వం ఇచ్చేది పక్కన పెడితే జీపీఎఫ్ అయితే వాళ్ళదే కదా, వాళ్ళ పైసలే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే, ఇప్పుడు గతంలో నాది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం ఏమన్నా ఉన్నది కానీ కంపల్సరీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు 42 ఇప్పుడు రాకేష్ గారు అంటే చెప్పినటువంటి ఇప్పుడు ఉద్యోగులు అడుగుతున్నారు, డిమాండ్స్ చేస్తున్నారు, ఓకే. బట్ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే చెప్పిన మాటలు కాస్త కటువుగా చెప్పినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది అనేది అదొక ఆవేదనే. ఇది ఈ పరిస్థితి ఈ విధంగా ఉండగా ఎలా మీది నెరవేర్చగలుగుతాము అన్న విధంగా మాట్లాడారు అనేది కైలాష్ నేత గారు ఇంతకుముందు చెప్తున్నమాట. మేడం, మీరు ఒక ప్రశ్న ఇచ్చారు, ఆ ప్రశ్నను కైలాష్ నేత గారు సమాధానం చెప్పాలి.
ఎందుకు రాష్ట్ర ఆదాయం పడిపోయింది కాబట్టి మీరు తీసుకోలేకపోతున్నారని మీరు స్పష్టంగా అడిగారు. ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి, వ్యాటు పడిపోయింది, జిఎస్టీ గ్రోత్ దేశం మొత్తంలో 6% గ్రోత్ రేట్ ఉంటే ఈ రాష్ట్రంలో 1% గ్రోత్ రేట్ ఉంది. అంటే మొత్తం రాష్ట్రంలో కొనుగోలు శక్తి పడిపోయింది. అదేవిధంగా మోటార్ ట్యాక్స్ వెహికల్ ఏదైతే ఉందో దానికి కూడా -1% ఉన్నాం. ఎందుకున్నాం? పక్క రాష్ట్రాల్లో గ్రోత్ ఉన్నది కదా, మరి మన రాష్ట్రంలో ఎందుకు మైనస్లో ఉన్నాం? సరే, దేశం మొత్తంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. మరి పక్కనున్న రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు బడ్జెట్ పెట్టారు కదా, ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా వాళ్ళు రీచ్ కాలేకపోయినాం స్టాంప్స్ అండ్ రెవెన్యూ అని చెప్పలే కదా. కర్ణాటకలో పెట్టిండ్రు, వాళ్ళు రీచ్ అవుతారు, మహారాష్ట్రలో పెట్టిండ్రు, వాళ్ళు రీచ్ అవుతారు. ఓన్లీ తెలంగాణని ఎందుకు రీచ్ అవుతలేదు? దానికి దేశం మొత్తం ప్రపంచం మొత్తం అని ఎందుకు చూపిస్తారు? భూములు ఒకసారి దిలీప్ గారి వర్షన్ తీసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు, రాకేష్ గారు. వాటి చెప్పి మూసేస్తాను రండి మేడం. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు హైదరాబాద్ లో కానీ గ్రామాలలో కానీ నీకు ఎవరన్నా అడిగితే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, ఎన్ఓసి ఉందా, నీకు కరెంట్ మీటర్ వచ్చిందా అని అడిగేటోళ్ళు. ఈరోజు ఏం అడుగుతారు? నీకు హైడ్రా పర్మిషన్ ఉందా, మూసీ పర్మిషన్ ఉందా అంటారు. అంటే ఇవి రెండు కూడా వీళ్ళు కొత్తగా తీసుకొచ్చి ప్రజల మీద రుద్దినాయి. ఓకే, నరేందర్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. వీరు నరేందర్ గారు, గుడ్ మార్నింగ్. నరేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. వినిపిస్తోంది, మాట్లాడండి మేడం. ప్రభుత్వ ఉద్యోగులు, సీఎం, మంత్రులు అందరు కలిపి మేము ప్రభుత్వం అంటున్నారు కదా, మనందరం కలిసి ప్రజల పైన సమరం చేయొద్దు అంటున్నారు కదా. అవును. అయితే మరి అప్పుడు పథకాలు 6 గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూర్చోబెట్టుకొని అందరు కలిసి చర్చించి ఏమేమి పథకాలు ఇవ్వాలనేది డిసైడ్ అయ్యేది మేడం. ఓకే, అంతే కదా మేడం. ఇచ్చేటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు మీతో కూర్చొని డిసైడ్ చేసి ఉంటే బాగుంటుంది అంటారు. అంతే, బాగుంటుండే. వాళ్ళు చెప్పింది ఇస్తుండే, లేదు అంటే ఇవ్వకుండే. వీళ్ళు కూడా ఇప్పుడు దాని నుంచి ఒప్పుకుంటుంది. ఓకే, ఇప్పుడు బోనస్ అడిగేటోళ్ళు కాదు, ఏమి అడిగేటోళ్ళు కాదు. అంతే కదా మేడం. మీరు కూడా కలిసి ప్రజలకు ఇచ్చేవాళ్ళు. అరచేతిలో వైకుంఠం చూపించేసి ఇప్పుడు వచ్చి వీళ్ళకి ఇయ్యము, మీకు ఇయ్యము అంటే జనాలు ఏం కావాలి. ఓకే, దీనికి సమాధానంగా కైలాష్ నేత గారు మీరే చెప్పాలి. హామీలు ఇచ్చేప్పుడు ఇండివిజువల్గా ఇస్తారు, మమ్మల్ని కూడా కలుపుకొని కూర్చొని ఇది ఇద్దాము ఇది వద్దు అని మాట్లాడుకుని ఉంటే ఇప్పుడు ఫుల్ సపోర్ట్ వచ్చేది కదా మీకు ఉద్యోగుల నుంచి అనేది నరేందర్ గారు చెప్తున్న మాట. సరే మేడం, ఇప్పుడు రాజకీయ పార్టీలు వేరు, ఉద్యోగస్తులు వేరు. అయితే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కలిసి పనిచేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలలో మీరు ప్రభావితం చేయలేదు. అన్ని పార్టీలు కూర్చొని ఉద్యోగులతో మాట్లాడాలి అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఉచితాలు కానీ ఇంకోటి కానీ గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ దాన్ని కొనసాగిస్తూ అదనంగా మేము చేస్తున్నటువంటి వాటి వల్ల కొంత రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల దీన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలని చెప్పి తప్ప ముఖ్యమంత్రి గారు మీకు ఇయ్యము, మీకు లేకపోతే మీరు భాగస్వామ్యం కాదని చెప్పలే కదా. ఒక్క నిమిషం రాకేష్ గారు క్లియర్ గా చెప్పారు. సీఎం గారు క్లియర్ గా అన్నారు ఇవన్నీ ఇవ్వాలంటే మీరేం లేదా ఇందులో, మన ప్రభుత్వం అంటే ఉద్యోగులు ప్రభుత్వం కలిస్తేనే మనం అందరం కలిసే ఇవ్వాలన్నట్టుగా చెప్పారు కదా. అందుకోసమే మేడం ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రజల ముందు పెట్టిరు, దాచుకొని అబద్ధం చేసి గజకరణ గోకరణ మాట చేతగావు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తా ఉంది, ప్రజల ముందు పెట్టినాం, ప్రజలు ఏ తీర్పిస్తే దిలీప్ గారి వర్షన్ కూడా తీసుకుందాం. దిలీప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. జ్యోత్స్న గారు, మీకు అదే ప్యానలిస్టులకి అందరికీ ప్రేక్షకులకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడండి. ఒక రకంగా మనం ఏమంటున్నాం, వారు చెప్పిన అంశం ఏంది, నన్ను కోసిన డబ్బులు లేవు, బ్యాంకుల దగ్గరకు పోతే దొంగల్లాగా చూస్తున్నారు, ఎవడు మన దిక్కు కన్నెత్తి చూడట్లేదు అని చెప్పి మన రాష్ట్ర పరిస్థితిని చాలా ఘోరంగా ఎక్స్పోజ్ చేసుకున్నాడు. అంటే దీనివల్ల తెలంగాణ సమాజం పైన కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంది. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారి ఈ పోకడ వల్ల తెలంగాణ మొత్తం ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ ముఖ్యమంత్రి లేకుంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తి లేకుంటే వ్యక్తిగతంగానూ మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని ఆయన ఏది మాట్లాడినా రాష్ట్ర ప్రజల మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు 16 నెలల నుంచి 15 నెలల నుంచి వీరిపైన ఎందుకు హోప్ పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకున్నారంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పి వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాదాపు నాకు తెలిసి చాలామంది ఉద్యోగస్తులు కూడా ఆ పార్టీకి ఓటేసారు. అందుకనే నమ్మకంతో ఓటేసారు. వారు ఆ నమ్మకంతో
మాకు వస్తాయి కదా అని చెప్పారు. ఇంకొకటి, ఉద్యోగస్తులు పెట్టిన డిమాండ్ల లోపల ఏ ఒక్కటి కూడా కొత్త డిమాండు లేకుంటే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పైన అదనపు భారం పడే విధంగా ఏ ఒక్క డిమాండ్ లేదు. వారు చెప్తున్నది ఏంది, మేము దాచుకున్న డబ్బులు ఇవ్వండి అంటున్నారు. మాకు బకాయిలున్న 5 డిఏలు ఇయ్యమని చెప్తా ఉన్నారు. ఒక డిఏ ఇచ్చిండ్రు, సంతోషం అని చెప్పి కృతజ్ఞత చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారికి. ఇంకా 5 డిఏలు బకాయిలు ఉన్నారు, అవి ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. డిఏలు ఇవ్వాల్సింది అదనపు భారం ఎట్లయితుంది ఆర్థిక పరిస్థితి పైన? రాష్ట్ర ప్రభుత్వము కంటిన్యూగా ఇవ్వాల్సిన డిఏలు కదా, అవి బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వమంటున్నారు. జీపీఎఫ్ నిధులు ఉన్నాయి, అవి ఇవ్వమంటున్నారు. జీపీఎఫ్ నిధులు ఎందుకు దాచుకుంటారు మేడం? వాళ్ళ ఇంట్లో పెళ్లి కోసమో, పిల్లల పెళ్లి కోసమో, చదువు కోసమో, లేకుంటే ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ డబ్బులని సద్వినియోగం చేసుకుందామనే ఉద్దేశంతో, ఒక భరోసాతోటి వాళ్ళు జీపీఎఫ్లో నిధులు జమ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ జీతంలో, వాళ్ళ కష్టంలో దాచుకున్న డబ్బులు అవి ఎందుకు ఇస్తలేరు? ఇంకొక విషయము, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు ఇస్తలేరు. మీరు ఉట్టిగా బాండ్లు ఇస్తున్నారు, అవి కూడా వితౌట్ డేట్ వేసి మెచ్యూర్ డేట్ వేయకుండా మీరు బాండ్స్ ఇస్తూ ఉన్నారు. వారు అల్లకొల్లమైన పరిస్థితులలో ఉన్నారు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, ఏదో ఒక ఎజెండా తయారు చేసి పెట్టుకుంటారు. దానికి సంబంధించి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటలేదు. ఇంకొకటి, అక్టోబర్లో ఉద్యోగ సంఘాలు రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. 3 గంటలు సమావేశమయ్యారు. అన్నీ ఓపికగా విన్నాడు, అన్నీ చేస్తా అని చెప్పిండు. మీరు నా మీద భరోసా పెట్టండి, నా మీద నమ్మకం పెట్టండి, మీకోసమే ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసమే, ఉద్యోగుల దయాదాక్షిణ్యాల మీదనే ఈ ప్రభుత్వం ఏర్పడింది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా, నేను ఉపసంఘాన్ని కూడా వేస్తా అని చెప్పిండు. కానీ వేసిన సబ్ కమిటీ, మంత్రులతో వేసిన సబ్ కమిటీ ఏమో ఇప్పటిదాకా భేటీ కాలేదు. దామోదర్ రాజనరసింహ తర్వాత శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో కలిపి సబ్ కమిటీ వేసిండ్రు మంత్రులతోటి. ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయలేదు. కనుక మేమేమంటున్నాం, వాళ్ళు ఉద్యోగస్తులందరూ నిన్న చెప్తా ఉన్నారు, టీవీల ముందరకు వచ్చి లేకుంటే మీడియా సాక్షిగా ఏం చెప్తా ఉన్నారు, మేము ఆ మంత్రుల దగ్గరకు పోతే చాంబర్ల ముందర పడిగాపులు కాయాల్సి వచ్చింది, ఉద్యోగ సంఘాల నాయకులం మేము, కనీసం మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పి వాపోతున్నారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? అరే మీరు ఇస్తారా ఇయ్యరా అనే తర్వాత విషయము, కనీసం మర్యాద అనేది ఉండాలి కదా. ఎందుకు మీరు ఈ దుర్భరమైన పరిస్థితుల లోపలికి తీసుకుపోతున్నారు? నేను రెండో విషయం చెప్తాను మేడం. ఒక్కసారి కాలర్ తో మాట్లాడారు. నాగరాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరు నాగరాజు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, జోష్నా మేడం, టీవీ డిబేట్ లో పాల్గొన్న ప్రేక్షకులకు నమస్కారం మేడం. మేము చిన్న ఉద్యోగస్తులం మేడం, అటెండర్ నేను. నాకు కనీసము ఒక 6 డిఎల్ మేడం, రేపు జూన్ వస్తే 6 డిఎల్ పెండింగ్ లో ఉంటాయి మేడం. మా పిఆర్సి రేపు జూన్ 2వ తారీఖు వస్తే 2 ఏళ్ళు అయిపోతుంది మేడం. కనీసము మేము భార్య పిల్లలము 3 పిల్లలు మేడం. కొనబోతే కోడిని, అమ్మబోతే అడిమి మేడం. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ 42% అట్లా ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చింది, అప్పులు చేసుకుంటూ వచ్చారు అని చెప్పడము ఎంతవరకు గర్వం మేడం? అది కాదు, మాకు పార్టీలతోటి సంబంధం లేదండి. మాకు ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ కింద మేము పని చేస్తాం చూస్తున్నా మేడం. మా చిన్న ఉద్యోగస్తులు ఏ ఒక ఉద్యోగం అయినా, టీఎన్జిఓ సంఘాలైనా, ఏ సంఘాలైనా మేము అడగడం వరకే, కానీ కనీసం పిలిచి చర్చలు చేయట్లేదండి మేడం. కనీసము మాకు మీరు దయచేసి టీవీ ముఖంగా దయచేసి మా ఉద్యోగ సంఘాలం మేమేమో వాళ్ళకు పథకాలు ఇవ్వద్దని మేము చెప్పట్లేదండి, ఇచ్చుకోండి, ఏమన్నా చేయండి మేడం. మేము కూడా వాళ్ళతోటి భాగస్వామ్యం కాబట్టి మీరు దయచేసి మేడం గవర్నమెంట్ కానీ మన రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలకు చాలా కుంగిపోతున్నాం మేడం. ఉద్యోగస్తులుగా 4వ తరగతి ఉద్యోగస్తులుగా పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తున్నది మేడం. బయట మేము కొనాలంటే ఏది కొన్నా మాకు ఇబ్బందులు, మా జీపీఎఫ్ మాకు రావట్లేదు. ఏది పెట్టినా మేము ఒక జీపీఎఫ్ నేను పెడితే మేడం సంవత్సరం మీద 3 నెలలకు వచ్చింది మేడం మాకు. నేను ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి మేడం? ఏమన్నా అంటే మా దగ్గర డబ్బులు లేవు. ఈ సెక్రటరీ ఇప్పుడు మాకు పేరెంట్ అకౌంట్ ఉంది మేడం. మాకు ఎక్కడ పిఓ అంటే పేరెంట్ అకౌంట్, అక్కడి నుంచి పేరెంట్ అకౌంట్ లో పాస్ అయ్యి మళ్ళీ పోతే సెక్రటరీ పోతే మేడం సంవత్సరం మీద 3 నెలలు తిరిగాం మేడం. దయచేసి రాజకీయ నాయకులైనా, సీఎం అయినా, ఎవరైనా మేడం మేము కూడా మీలో భాగస్వామ్యం కాబట్టి దయచేసి మీరు మీ టీవీ ముఖంగా తెలియజేస్తున్నామమ్మా, మాకు దయ చూపాలి. మా డిఎల్ పెండింగ్ లో ఉన్న డిఎల్ ఇవ్వాలి.
తర్వాత ఇంకొకటి మేడం, ఒక డిఏ మార్చిలో ఇస్తామని చెప్పారు మేడం, ఒక డిఏ ఇచ్చి ఒక డిఏ మార్చిలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఏది లేదు మేడం. కాబట్టి దయచేసి మీ టీవీ ముఖంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు కానీ ఎవరు కానీ చిన్న ఉద్యోగులు ఉంటారు, వాళ్ళందరినీ దయచేసి మీరు గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయండి మేడం. ఇప్పుడు రాకేష్ సార్ కాబట్టి ఆ సార్లు ఉన్నారు, వాళ్ళందరూ పార్టీల పరంగా ఏ దానికైనా మాకు మేము చిన్న ఉద్యోగస్తులం కాబట్టి దయచేసి మా మీద కక్ష సాధింపు చర్యలు పోకండి దయచేసి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ నాగరాజు గారు, మీ ఇబ్బంది ఏదో చెప్పినందుకు. ఒకసారి కైలాష్ నేత గారు సమాధానం చెప్పాలి. లేదు, నేను దానికి అంతకంటే ముందు ఇంకా 2 విషయాలు చెప్పాలి, నాకు అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మీకే తీసుకుంటా. జస్ట్ సమాధానం కైలాష్ గారు. లేదు, అవ్వదు, ఖచ్చితంగా మీదే తీసుకుంటా. కైలాష్ గారు, మీరు చూశారు నాగరాజు గారి ఆవేదన, కనీసం పిలిచి చర్చించి ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళకు టైంకి ఇవ్వాల్సినటువంటి, ఎందుకంటే మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు ఉద్యోగులు. మేడం, ఇంత మునుపు రాకేష్ గారు తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రకటన చేశారు, వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళని విలువలేదు. ఉద్యోగ సంఘాలను కలిసినన్ని సార్లు ఏ రాజకీయ పార్టీని కానీ ఎమ్మెల్యేలను కలవలేదు. వాళ్ళ అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా, మీ బకాయిలని 12 నెలల కాలంలో చెల్లిస్తా, ఆర్థిక ప్రగతి ఈ రకంగా పరిస్థితి ఉన్నది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినారు. ఉపసంఘం వేసారు, ఉపసంఘానికి సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నారు. చూడండి, ఎందుకంటే అదనంగా అడగట్లేదు, వాళ్ళకి రావాల్సినవి అడుగుతున్నారు కాబట్టి ఆ దిశగా ఆలోచించండి ప్లీజ్. ఒక్కసారి దిలీప్ గారు ఉద్యోగుల పట్ల ప్రేమ దృక్పథంతో దిలీపాచారి గారు, మీరు మాట్లాడితే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కైలాష్ గారు మళ్ళీ తీసుకుంటా, మళ్ళీ మీతో స్టార్ట్ చేస్తా. ఒక్క నిమిషం కైలాష్ గారు నాగరాజు గారు చెప్పిన ఆవేదనకు సంబంధించి ఆలోచించి వాళ్ళకి రావాల్సినవే వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతున్నారు కాబట్టి ఆ దిశగా ఆలోచించమన్నాం. కానీ దీని సెంట్రల్ పాయింట్ బ్రేక్ తర్వాత దిలీప్ గారి వర్షం తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గారు చెప్పండి. జ్యోత్స్న గారు, ఇప్పటిదాకా జరిగిన చర్చలో 2 కాలర్స్ కాల్ చేసిండ్రు, నరేందర్ గారు కానీ నాగరాజు గారు కానీ. ఎక్కడ వాళ్ళు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వ్యక్తులే, వారు ఎక్కడన్నా ప్రభుత్వం పైన సమరం చేస్తాము, లేదనుకుంటే ప్రభుత్వం పైన యుద్ధం చేస్తాము అని చెప్పి ఎక్కడన్నా హెచ్చరిక ధోరణిలో మాట్లాడిన సందర్భం చూసినామా? ఒక వర్డ్ అన్నా వారు వేడుకుంటున్నారు, మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది, మా దాచుకున్న డబ్బులు ఇవ్వండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు వేరే రకంగా మీకు ఒక విషయం చెప్తాం, వాళ్ళు డిమాండ్లు పెట్టి వారు ప్రకటించిన కార్యాచరణ ప్రకారము ఎక్కడ కూడా ఉద్యోగ సంఘాలు మేము ప్రభుత్వం పైన యుద్ధం చేస్తాం, సమరం చేస్తామని చెప్పలేదు. వారు చెప్పింది ఏంటంటే మేము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాము, ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేస్తాము అని చెప్పి చెప్పిండ్రు. అప్పటికి కూడా సంయమనంతో ఉంటాము, ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చలు చేయాలంటే ప్రభుత్వము తప్పుదారి పట్టించే విధంగా, ఉద్యోగుల పైన ఒక వెగటు వచ్చే విధంగా, లేకుంటే ఆక్రోశం ప్రజల లోపల ఆక్రోశం పెళ్ళుకే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల లోపలనే వాళ్ళు జేఏసీగా ఏర్పడినరు, జేఏసీగా ఏర్పడిన నాయకులు ఎవరు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది, కానీ పిలవాల్సిన వాళ్ళని పిలవకుండా వేరే వాళ్ళని పిలిచి చర్చలు జరపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ఈ సమస్య జటిలమవుతుంది. రెండో యాంగిల్లో చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రకటన మీరు చూడండి, మాకు ఎక్కడా డబ్బులు పుట్టట్లేదు, మా దగ్గర వచ్చేది 18,500 కోట్ల రూపాయలే, దాంట్లోనే మీకే ఇస్తా, మీరే ఏమేం చేస్తారో చేయండి, ఎవరికి ఇస్తారో చేయండి, పెన్షన్లు ఇస్తారా, జీతాలు ఇస్తారా, ఏం చేస్తారో చేయండి అని చెప్తా ఉన్నారు. అంటే ఒక రకంగా ఏం చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఒక్క నయా పైసా సంపద కూడా సృష్టించే పరిస్థితుల్లో లేను, నేను చేష్టలు ఉడిగిపోయినా చేతగాని ముఖ్యమంత్రిని, నా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసిన దుస్థితి తెలంగాణలో కనిపిస్తా ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా చెప్తా ఉన్నాడంటే ఏమన్నట్టు? నాకు చేత కాదు, నేను మరి దిగిపో, రాజీనామా చేయి, చేత కాకపోతే నీకు సంపద సృష్టించే శక్తి లేకపోతే మీరు ఎందుకు ఇంకా ఆ కుర్చీలో కూర్చొని లాభం ఏముంది? ఎవరికి న్యాయం చేయడం కోసము, దేనికోసం పెడుతున్నారు ఈ పదవిని? నేనేమంటున్నా మీరు
టాపిక్ ను డైవర్ట్ చేసి దిలీప్ కేంద్రం పైననో లేకుంటే ప్రతిపక్షాల Okay. పైన మళ్ళీ తీసుకుంటా, మీ version మళ్ళీ తీసుకుంటా. ప్రతిపక్షాలు చేసిన ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమించడం Okay. కోసం Okay, sir. కాంగ్రెస్ పార్టీకి రాకేష్ గారు, రాకేష్ గారు. మీరు మళ్ళా వాళ్ళ మీదనే Speak. వాళ్ళ మీదనే తుపాకీ ఎందుకు గురి పెట్టడం కోసం రాకేష్ ప్రయత్నం గారు, చేస్తా రాకేష్ గారు, రాకేష్ గారు, రాకేష్ గారు. నేను ఏమంటున్నానంటే నాగరాజు గారు చెప్పినట్టుగా ఇంతకుముందు ఒక గొప్ప మాట చెప్పారు. మేడం వీళ్ళు ఎంతసేపు మేము 16 నెలల్లో ఒకటో తగిన జీతం ఇస్తామన్నాం, కానీ 10 ఏళ్లలో మేము ఏ రోజు కూడా జీతాలు లేకుండానే తెలియం మేడం. జీతాలు అందరికీ అందించినాం. ఫస్ట్ రాగానే 42% ఏది ఫిట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం, పిఆర్సీ ఇచ్చాం. తర్వాత 30% పిఆర్సీ ఇచ్చాం. మొత్తం కలుపుకుంటే జనరల్గా లెక్కేస్తే 42 + 30 72 అవుతుంది. కానీ అది ఒకవేళ 42 మీద 30% అంటే దగ్గర 85% అవుతుంది మేడం. 85% అంటే ఆ రోజున్న శాలరీకి డబుల్ అయింది. అంతేందుకు మేడం, నేను కూడా గెస్టెడ్ ఆఫీసర్, నేను గవర్నమెంట్ ఆఫీసర్. నేను రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. మా కైలాష్ నేతకు తెలుసు, మేము ఇద్దరు మిత్రులు ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ రోజు నాతోటి నౌకరు చేసినటువంటి వాళ్ళందరికీ అంటే డిఎల్ కలుపుకుంటే ఆ రోజు మాకు వచ్చే జీతానికి డబుల్ అయింది మేడం. మేమేమంటున్నామంటే ఈరోజు 10 ఏళ్ల కాలంలో ఉద్యోగస్తులకు ఏమేమి అందించానో అన్నీ అందించడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో ఎవరు ఎంప్లాయర్ రిటైర్ కాలేదని మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ అంటే వాళ్ళకు వదిలిపెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం అడుగుతున్నాం ఈరోజు? ఏం మాటలు మేడం అవి? ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయటం. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మేడం, తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానించకరంగా మాట్లాడిండు. తెలంగాణ ప్రజలు చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ మేడం? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ? అంత దిగజారి భాష ఎందుకు మాట్లాడాలి మేడం? నేనేమంటానంటే ఒక ముఖ్యమంత్రిగా ఎస్ మనకి ఎక్కడ కూడా వేస్ట్ దొరకట్లేదు, లేకపోతే మనకి ఈ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం చెప్పాలి. చెప్పులు గుంజుకోపోతారు, నేను నరుక్కొని ముక్కలు వేసుకొని తోడుకలేసి వాట్ ద లాంగ్వేజ్? వాట్ యు వాంట్ అంటే ఏం చెప్పాలనుకున్నా సభ్య సమాజానికి, తెలంగాణ సమాజానికి? తెలంగాణ సమాజం అనేది ఉన్నతంగా బతికింది. తెలంగాణ సమాజం ఈ రోజు కూడా ఉన్నతంగా ఉంది. మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు కూడా రెవెన్యూ సర్ప్లస్ 2000 కోట్లని పెట్టారు మీరు. రెవెన్యూ సర్ప్లస్ లేకుండా లేదు మేడం. ఫస్ట్ బడ్జెట్లో 5000 కోట్లు పెట్టారు, సెకండ్ బడ్జెట్లో 2000 కోట్లు పెట్టారు. రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ను నువ్వు ఎందుకు దాన్ని దిగజారి మాట్లాడుతున్నావు? అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం నేను ఏమంటాను, దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే తప్పకుండా మీరు ఏదైతే ఇచ్చినటువంటి పథకాలు, ఇప్పుడు ఇంతకుముందు ఒక కాల్ రాను మమ్మల్ని అందరినీ సరే వాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు, కానీ ఆ అభిప్రాయాలు అయిపోకుండా నేనేమంటున్నానంటే ఈరోజు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఏదైనా డిక్లేర్ చేయండి అయ్యా, డిక్లేర్ చేయండి. లేకపోతే నేనేమంటానంటే వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లలో 46, 47 పెడితే దానిలో ఒక 11 మాత్రమే ఫైనాన్స్కి సంబంధించినవి. డిఎల్ ఇవ్వాలనో, పిఆర్సీ ఇవ్వాలనో, లేకపోతే వాళ్ళ జీపీఎఫ్ పెంచాలనో, లేకపోతే వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్, ఇవన్నీ ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా మేడం? అంతేంది మేడం, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మేడం. ఒకటే మాట, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్య భద్రత అని ఒక కార్డు ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళు ఎండకు పని చేస్తారు, ట్రాఫిక్ లో పని చేస్తారు, సెక్యూరిటీగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పని చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఫ్యామిలీకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆరోగ్య భద్రత అనే కార్డు ఉంటుంది. ఆ కార్డును ఈరోజు ఏంది మళ్ళీ ప్రీమియం కట్టది. ఈరోజు ఏంది వాళ్ళు ప్రీమియం మొత్తం కూడా ప్రభుత్వం కట్టది. వాళ్ళు దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తారు, వాళ్ళ జీతం నుంచి కట్ అవుతుంది. ఆ జీతం నుంచి కట్ అయిందని కలపాలి. అంతేంది మేడం, ఉద్యోగస్తులకు ఇప్పుడు హెల్త్ కార్డ్ ఆగిపోయింది, జర్నలిస్టులకు ఆగిపోయింది. అంతకంటే వరస్ట్ మేడం రైతు బీమా అని చెప్పేసి మేము పెట్టిన పథకం. రైతులు చనిపోతే, ఏ రైతైనా చనిపోతే వాళ్ళకు రైతు బీమాని కైలాష్ గారు అసలు రాష్ట్రం దగ్గర ఏమీ లేదు, అప్పు పుట్టట్లేదు, ఇటువంటివి చెప్పడం వల్ల ప్రతిష్ట మరింత దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రేపు మరింతగా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వానికి రాదా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రతిష్టని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటి గురించి మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వీటిని అధిగమించి మనం ముందుకు పోవాలి, మీ సహకారం కావాలి, ప్రజలందరూ మన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు, మీ యొక్క కోరికలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. ఇవాళ మీరు ఇవాళ ఏదైతే ఆత్మస్థుతి పరనింద అని ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ వాళ్ళు 11 సంవత్సరాల మీ పరిపాలనా కాలంలో 10 సంవత్సరాల పరిపాలన కాలంలో మీరు కనుక ఇన్ని అప్పులే చేయకుంటే, మీరు నెలకు 9,000 కోట్ల రూపాయలే కట్టకుంటే, 80,000 కాంట్రాక్టు బిల్లులే లేకుంటే ఇవన్నీ వచ్చేవి కావు కదా. ఒకదాని తర్వాత పరిష్కారం చేస్తామని చెప్పారు. ఒక నిమిషం రాకేష్ గారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. 11% మార్వాడీల దగ్గర మొత్తం తాకట్టు పెట్టి దివాలా తీయించి మీ కుటుంబం సంపన్నమైంది. బీఆర్ఎస్ నాయకులు అద్భుతమైన ప్రగతి పదంలో పోయిన తెలంగాణ ప్రజలు బంగారు
ఇది Let me finish. మాట్లాడమే. రాకేష్ గారు రాకేష్ గారు మేడం మీ దగ్గర ప్రొఫెసర్ లేదు రాకేష్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కైలాష్ గారు మీ కుటుంబం సిరి సంపదలతో తొలతొగిన తప్ప తెలంగాణ ప్రజలకు ఒరగలేదు. ఓకే రాకేష్ గారు ఒక్క నిమిషం. కైలాష్ గారు ఇక్కడ సీఎం గారు చెప్పినటువంటి విషయాలనే ప్రస్తావించారు. సో వాటికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మేడం, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పదోన్నతులు కల్పించడం జరిగింది. 13 సంవత్సరాల పెండింగ్ లో ఉన్నటువంటి పదోన్నతులు మా ముఖ్యమంత్రి గారు టీచర్లకు సంబంధించిన గాని ఉద్యోగులకు సంబంధించి గాని బదిలీలు గాని 317 జీవో తోటి చరిత్ర. కైలాష్ నేత గారు ఒక్కటి క్లారిటీగా చెప్పాలా, ఒక్కటి ఇంపార్టెంట్ గా. కైలాష్ గారు రాకేష్ గారు ఒక్క నిమిషం కైలాష్ గారు ఒక్క నిమిషం. అసలు వాళ్ళు అన్నటువంటి డిమాండ్స్ ఒకసారి మనం ప్రస్తావించుకున్నట్లయితే ముఖ్యమైన ఈ జీపీఎస్ నిధులతో పాటు ముఖ్యమైనవి కనుక చూస్తే యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులు చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చెయ్యాలి, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి, 51% ఫిట్మెంట్తో పిఆర్సీ ఇవ్వాలి, స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో 317ను అమలు చేయాలి, అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీలు ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి, ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వస్థానాలకు పంపాలి, 2025 మే జూన్ మాసాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలు చెయ్యాలి అని అడుగుతున్నారు. ఇవి ముఖ్యమైనటువంటివి. ఇందులో ఆర్థికంగా ముడిపడ్డ అంశాలు మూడు అంశాలు ఉన్నట్టున్నాయి. 4 కాంగ్రెస్ ప్రభుత్వము చెప్తున్న ఇప్పుడు ఇవాళ మేడం ఒక్క నిమిషం ప్రభుత్వం ఏమి మొండికేసి వాళ్ళకి ఇయ్యను లేకపోతే ఎగ్గొడతామని చెప్తలేము. మీరు 9,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకనే 58 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ 61 సంవత్సరాలకు మీరు రిక్రూట్మెంట్ చేసి వదిలిపెట్టిపోతే వాటిని కానీ కొత్త ఉద్యోగాలు సృష్టించి 58,000 ఉద్యోగాలు ఇచ్చారు. మా యొక్క ప్రభుత్వాన్ని నిందారోపణ చేయడం రాకేష్ గారు ఆ ప్రస్తావన అయిపోయింది, చెప్పడం కూడా అయిపోయింది. ప్లీజ్ ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. కైలాష్ గారు ఇవి కావు మాట్లాడాల్సినవి. ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు అడిగినవి అంటే నన్ను కోసిన పైసా ఆదాయం పెరగదు అని అంటే ఇస్తామని చెప్పినట్టేనా వాళ్ళకు? కుదరదని చెప్పినట్టు వాటిని అన్నిటిని కూడా అధిగమించుకుంటూ పోతాము. మీరు ఇలా ఏదైతే మీ కోరికలతోటి రాష్ట్రంలో ఉండబడేటువంటి పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కొన్ని ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి. మీది మాది అందరం కలిసి ప్రభుత్వం నడుపుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతా మిమ్మల్ని విడదీయలేనటువంటి అనుబంధము 98% ఉన్న ప్రజల వైపు మీరు ఆలోచన చేయండి. 3% ఉన్నటువంటి మీరు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పిండు తప్ప మేము కఠినంగా అణిచివేస్తా ఆర్టీసీ ఉద్యోగులను ఎక్కడికక్కడ చేసి 45 మంది చరిత్ర మీదండి. నేనేమంటున్నా కైలాష్ నేత గారు ఆవేశానికి లోను కాకుండా ఉద్యోగస్తుల ఆవేదనను అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాం. మీరు కూడా రేవంత్ రెడ్డి గారు లాగానే భయపెట్టి లేకుంటే డైవర్ట్ చేసి ఆ విధంగా ప్రయత్నం చేయకండి నేత. మీకు అది శోభనీయదు. నేనేమంటున్నా నేను రెండు అంశాలు చాలా కేటగారికల్ గా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తెలివితేటలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్ లో ఉండి ఉన్న పరిస్థితులలో ఏమంటున్నా కైలాష్ నేత గారు చాలా మంచిగా బుల్డోజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వెల్ గుడ్. నేనేమంటున్నా మీకు సంపద సృష్టించే శక్తి లేదు అని చెప్పి మీరే ఒప్పుకున్నారు. రెండో అంశం ఏంది? ఇంకొక వైపు రెండు కోణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విషయాల్లో 2 కోణాలు ఉన్నాయి. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు, నేను ఎక్కడ తేగలుగుతా, ఎవడు నమ్ముతలేడనేమో ఒకవైపు చెప్తాడు. ఏది ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పరిస్థితుల గురించి డిమాండ్లు వస్తే ఈ విధంగా చెప్తాడు. రెండో వైపు ఇంకో దగ్గర పోయి తొడగొట్టి జబ్బలు జరుచుకుంటే ఏం చెప్తాడు? 150,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీని డెవలప్ చేస్తా, 1,00,000 కోట్లు పెట్టి నేను ఫ్యూచర్ సిటీని కడతా. ఎట్లకెళ్ళి తెస్తావు?
ఏం చేస్తావు? ఇవి కబుర్లొద్దు. కబుర్లు మనకు తీయగా ఉంటాయి, చెవులలో వినబడడం కోసం తీయగా ఉంటాయి. నువ్వు ఇప్పటిదాకా చెప్పినావు ఆ ప్రభుత్వం అక్రమాలు చేసింది, అప్పులు చేసింది, నీ కుటుంబం బాగుపడ్డదని. ఏం చేసిండ్రు 16 నెలల నుంచి? ఎవరిని అరెస్ట్ చేసిర్రు? ఏం కేసులు పెట్టిర్రు? ఏం విచారణ పూర్తి చేసిర్రు? మీరు ఈ కబుర్లతో కాలయాపన ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా పుణ్యకాలం 3 సంవత్సరాలు ఉంది. ముచ్చటగా 3 సంవత్సరాల పుణ్యకాలంలో ఏం చేయగలుగుతారు మీరు? రాకేష్ గారు ఒక లైన్ లో విమర్శనాత్మకంగా కాకుండా సూచన పరంగా ఏమన్నా చేయగలరా రాకేష్ గారు? సమయం అయిపోయింది కాబట్టి ఒకటే చెప్తున్నాను మేడం. ఫస్ట్ మంత్రులు ఏదైతే ఉందో హెలికాప్టర్ రెగ్యులర్ గా నల్గొండకు పోనీకో, ఖమ్మం పోనీకో, లేకపోతే మేడ్చల్ పోనీకో వాడడం బంద్ చేయాలి మేడం. ఇదే మీ సూచన? కాదు 1 మినిట్ మేడం. ముఖ్యమంత్రి గారు కూడా 42 సార్లు ఢిల్లీకి రూపాయి తేలే అన్న విషయం కూడా ఆయన ప్రజలకు చెప్పుకోవాలి మేడం. సామాన్య ప్రజలతో కలిసి వెళ్తున్నాము, అసలు అంగు ఆర్భాటాలు లేకుండా ఎన్నిసార్లైనా తిరగడానికి సిద్ధంగా ఉన్నాం పైసా పుడితే అని చెప్పేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఓకే, చూద్దామండి. ఉద్యోగ సంఘాలైతే హెచ్చరించాయి మే 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతాము, జూన్ 9న 1,00,000 మందితో చెలో హైదరాబాద్ కు పిలుపునిస్తామని. ఈ లోపు వాళ్ళను పిలిచి మరి అంటే ఈ నిరసనలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, రాకేష్ గారు అండ్ దిలీప్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.